రథసప్తమి పండుగను పురస్కరించుకొని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అరసవిల్లిలోని శ్రీ సూర్య భగవానుడి దేవాలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అరసవిల్లిలో జరుగుతున్న రథసప్తమి వేడుకలతో శ్రీకాకుళం జిల్లాకు కొత్త వెలుగు వచ్చిందన్నారు. సూర్య భగవానుడు ప్రత్యక్ష భగవానుడని, సకల జీవరాశులకు ఆధారమని పేర్కొన్నారు. అరసవిల్లి క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఎక్కడి నుంచి భక్తులు వచ్చినా సరే చాలా ఆనందంగా భక్తిభావంతో దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేలాగా ఇక్కడ సౌకర్యాలు కూడా కల్పించాలనేది ఒక మాస్టర్ ప్లాన్ తో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ భగవంతుడి తాలూకు ఆశీస్సులతో ఖచ్చితంగా సాధిస్తాం. మరి ప్రస్తుతానికి ఈ రోజు కార్యక్రమం సజావుగా జరగాలి, విజయవంతంగా జరగాలి. నిత్య ప్రత్యక్ష దైవుడు ఆ సూర్య భగవాన్ స్వామి ఆరోగ్యానికి ప్రతిరూపం. ఆయన లేనిదే ప్రకృతి లేదు, జీవం లేదు. అటువంటి సూర్య భగవానుడి తాలూకా ఆశీస్సులు పుష్కలంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. మరి ఒక సంవత్సరం కూడా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాకి, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా చాలా మంచి జరిగే విధంగా ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, అందరూ కూడా ఇందులో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న వారికి, ముఖ్యంగా ఆర్గనైజ్ చేసిన వారికి ఇది ఒకరి కష్టం కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అది కూడా మీకు తెలియజేసుకోవాలి. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, అరసవల్లి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమి కార్యక్రమం చేస్తాం. కానీ ఈసారి ఒక స్టేట్ ఫెస్టివల్ గా చేశామనంటే ప్రభుత్వం తాలూకా ఆలోచన, మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో భావితరాల వరకు కూడా తెలియజేయాలనే ఆలోచనతో ఇది మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర పండుగగా చేశాం. దానికి అందరూ కూడా సహకరించారు. జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు, అధికారులు అందరూ కూడా ఒక సింగిల్ ఎజెండాతో, ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా వైభవంగా శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలనే ఆలోచనతో చాలా పగడ్బందీగా చేశాం. 2 రోజులు కూడా చాలా చక్కగా జరిగింది. కాగా అరసవిల్లి దేవాలయాన్ని శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.